రైట్, సిలబస్లోకి వెళ్ళే ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రొడక్షన్ చూద్దాం. లైక్ ఒక సెంటెన్స్ ఇస్తే అందులో ఉన్న వర్డ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ జనరల్గా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఈ సెషన్లో చూద్దాం. చూడండి, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే, ఏంటవి? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రెపోజిషన్, కంజంక్షన్ అండ్ దెన్ ఇంటర్జెక్షన్. ఓకే, అయితే ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం 8th వన్ ఇంటర్జెక్షన్ అంతగా ఎక్కువ యూస్ చేయం. ఓకే, మిగతా అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్డ్గా రూల్స్ చదువుకోవాలి. రైట్, సరే, ఫస్ట్ వన్ చూద్దాం. నౌన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ నౌన్? వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్ అని అర్థం. నేమింగ్ వర్డ్స్. ఓకే, నేమింగ్ వర్డ్స్ అంటే పేర్లు. రైట్, నేమింగ్ వర్డ్స్. నేమింగ్ వర్డ్స్ అంటే ఏంటి? ఎవరి పేర్లు? పర్సన్ యొక్క పేరు కానీ, ప్లేస్ లేదా థింగ్ యొక్క పేరు కానీ, లేదా స్టేట్ ఆర్ క్వాలిటీ లేదా ఐడియా, ఏదైనా ఒక ఐడియా, దాన్ని కూడా నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. దీంట్లో నౌన్ ఏముంది? తాజ్ మహల్, అవునా కదా? ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ అ మాన్యుమెంట్, సో దిస్ ఈజ్ నౌన్. ఇంకా ఏం చెప్పచ్చు? ఇంకొక నౌన్ కూడా ఉంది ఈ సెంటెన్స్లో. ఇండియా, ఇండియా అనేది కూడా పేర్ ఆఫ్, ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ ది కంట్రీ, సో ఇది కూడా నౌనే. రైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం. జనరల్గా ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు నౌన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఓకేనా? అంటే జెలసీ అనేది నౌనా అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. చూడండి, జెలసీ డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్, దీంట్లో నౌన్ ఉంది. నౌన్ ఏంటి? జెలసీ. ఓకే, నౌన్ అనేది జెలసీ. రైట్, ఇప్పుడు చూడండి, అయితే అసలు నౌన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ సెంటెన్స్ ఇచ్చినా దాంట్లో ఖచ్చితంగా నౌన్ అనేది ఉంటుంది. ఆ నౌన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సింపుల్, ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే వాట్ అని క్వశ్చన్ వేసుకోవాలి. వాట్ అన్న క్వశ్చన్ వేసుకుంటే మనకి దీనికి ఆన్సర్ వచ్చిందనుకోండి, ఆ ఆన్సరే నౌన్ అవుతుంది. ఆ ఆన్సర్ ఏమవుతుంది? నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్లో అసలు నాకు నౌన్ని ఐడెంటిఫై చేయడం కష్టమైంది. సో నేనేం చేస్తాను? ఆ ట్రిక్ని యూజ్ చేస్తాను. వాట్ డెస్ట్రాయ్స్. ఓకే, వాట్ డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్. జెలసీ డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్. నాకు ఆన్సర్ వచ్చేసింది జెలసీ అని. సో అందుకని జెలసీ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. దీంట్లో ఆనెస్టీ అనేది ఏంటి? నౌన్. అండ్ పాలసీ కూడా ఏంటి? నౌనే. ఎలా ఐడెంటిఫై చేద్దాము? వాట్ అన్న క్వశ్చన్ వేసుకుందాం. వాట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అంటాను, నాకు ఆన్సర్ వచ్చేసింది ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని. సో ఆనెస్టీ అనేది ఏమైంది? నౌన్ అయింది. నెక్స్ట్ పాలసీ కూడా నౌన్ అని చెప్పాను కదా, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఆనెస్టీ ఈజ్ వాట్ అని క్వశ్చన్ వేస్తాను, దానికి నాకు ఆన్సర్ వచ్చింది ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అందుకని పాలసీ కూడా నౌన్ అయింది. సింపుల్, నౌన్ ఐడెంటిఫై ఎలా చేయాలి అంటే వాట్ అనే క్వశ్చన్ వేసుకోవాలి, దానికి ఆన్సర్ వస్తే అది నౌన్. నెక్స్ట్ చూడండి, ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే నౌన్ ప్లేస్లో ఉపయోగించేది. ఓకే, ఎందుకు ఉపయోగిస్తాము? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రణీత్ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ప్రణీత్ ఏంటి? నౌన్. హైదరాబాద్ ఏంటి? నౌనే. నెక్స్ట్ ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ అతని గురించే మాట్లాడుతున్నారు. హీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఇక్కడ హీ అంటే ఎవరు? ఇక్కడ హీ కాకుండా నేను మళ్ళీ ప్రణీత్ అని యూజ్ చేయొచ్చా? అలా ఎన్నిసార్లు ప్రణీత్ లివ్స్ ఇన్ హైదరాబాద్, ప్రణీత్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్నిసార్లు ప్రణీత్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ టైం అతని గురించి మాట్లాడేటప్పుడు ఆయనకి సంబంధించిన ప్రొనౌన్ని యూజ్ చేయాలి. ఓకే, సో మస్క్యులైన్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. అదేంటి? హీ. అంటే ఇప్పుడు ప్రొనౌన్ యొక్క డెఫినేషన్ ఏమవుతుంది? ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ టు అవాయిడ్ రిపిటీషన్. రిపీట్ అవ్వకుండా ఉండడానికి, నౌన్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ప్రొనౌన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రాధిక ఈజ్ నౌన్. ఓకే, సో రాధిక ఈజ్ యాబ్సెంట్ బికాస్ షీ ఈజ్ ఇల్. సో షీ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. సో ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ టు అవాయిడ్ రిపిటీషన్. సో దిస్ ఇస్ ప్రొనౌన్. నెక్స్ట్ చూడండి, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏం చదివాం? నౌన్ చదివాం, తర్వాత ప్రొనౌన్ చదివాం. ఇప్పుడు ఏం చదవాలి? అడ్జెక్టివ్ చదవాలి. ఎందుకు అడ్జెక్టివ్ చదవాలి? ఎందుకు వర్బ్ కానీ అడ్వర్బ్ కానీ చదవకూడదు అంటే, నౌన్ ప్రొనౌన్ ఈ రెండింటిని క్వాలిఫై చేసేది ఏంటి అంటే అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ ఇస్ అ వర్డ్ దట్ క్వాలిఫైస్ అ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఓకే, క్వాలిఫై అంటే ఏంటి అంటే ఆ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఏదో ఒక క్వాలిటీని తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి. రామ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఓకే, రామ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. దీంట్లో రామ్ ఈజ్ నౌన్. ఓకే, బాయ్ కూడా నౌనే.
ఓకేనా, ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది, ఇది వచ్చేసరికి కామన్ నౌన్ అవుతుంది. సరే, రెండు నౌన్. ఇప్పుడు చూడండి, రామ్ గురించి అంటే ఆ అబ్బాయి గురించి ఏదో ఒక క్వాలిటీ చెప్తున్నారు కదా, ఏమని చెప్తున్నారు? ఇంటెలిజెంట్ అంట అబ్బాయి. సో అందుకని ఈ ఇంటెలిజెంట్ అనే వర్డ్ నౌన్ని డిస్క్రైబ్ చేసింది కాబట్టి దీని ఏమంటారు? అడ్జెక్టివ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ ఇంటెలిజెంట్. హీ అనేది ఏమవుతుంది ఇక్కడ? ప్రనౌన్ అవుతుంది, అవునా? సో ప్రనౌన్. అబ్బాయి ఎలాంటి వాడంట? ఇంటెలిజెంట్. అంటే ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ ఏమవుతుంది? అడ్జెక్టివ్. అంటే ఈ అడ్జెక్టివ్ అనేది నౌన్ని క్వాలిఫై చేసింది, అడ్జెక్టివ్ అనేది ప్రనౌన్ని క్వాలిఫై చేసింది. ఓకే, సింపుల్గా అడ్జెక్టివ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సి నౌన్ ముందు వచ్చేదే అడ్జెక్టివ్. ఓకే, సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. నౌన్ ముందు ఎప్పుడు వచ్చేది ఏంటి? అడ్జెక్టివ్. ఓకే, నౌన్ ముందు రెండే వస్తాయి, ఒకటి అడ్జెక్టివ్, మరొకటి ఏంటి? ప్రిపోజిషన్. నేను అది చెప్తాను ప్రిపోజిషన్ డీల్ చేసేటప్పుడు. ఓకేనా? సో నౌన్ ముందు వచ్చేది అడ్జెక్టివ్. ఒకసారి ఉందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి, బాయ్ ఈజ్ నౌనేగా. ఎలాంటి అబ్బాయి అంటే ఇంటెలిజెంట్ అబ్బాయి అని చెప్పారు. సో ఇంటెలిజెంట్ ఏమైంది? అడ్జెక్టివ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇది ప్రనౌన్. సో ప్రనౌన్ గురించి కాదు మన కాన్సెప్ట్ అంతా కూడా, నౌన్ తీసుకోవాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రూల్స్ దీని మీదే బేస్ అయి ఉన్నాయి. ఓకే, సో నౌన్ ముందు మనకి ఉండేది ఏంటి అంటే ప్రిపోజిషన్, సారీ అడ్జెక్టివ్ లేదా ప్రిపోజిషన్. అది ప్రిపోజిషన్లో చెప్తాను. ఓకే, సో నౌన్ ముందు రెండే ఉంటాయి, ఒకటి అడ్జెక్టివ్, అనదర్ ఇస్ ప్రిపోజిషన్. నెక్స్ట్ చూడండి, వర్బ్. ఎస్, వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే యాక్షన్ అని చదివాము మనం స్కూలింగ్స్లో, చదువుకున్నాం యాక్షన్ అని చెప్పేసి. అవును, యాక్షన్ అంటే ఏదైనా సమ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే అప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయి? వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ రైట్స్ అ లెటర్. ఓకే, షీ రైట్స్ ఎ లెటర్. షీ రైట్స్ అనేది ఏంటి? యాక్షన్ పర్ఫామ్ చేసింది కాబట్టి వర్బ్ అయింది. నెక్స్ట్ ఏంటి? అనదర్ డెఫినేషన్ ఏంటి అంటే పొసెషన్ని తెలిపే వర్డ్స్ కూడా వర్బ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ హ్యాస్ ఎ కార్. హీ హ్యాస్ ఎ కార్ అంటే అతని కార్ ఉంది, అతని కార్ పొసెస్ చేస్తున్నాడు అంటే ఓనర్, హీఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ కార్. సో హీ హ్యాస్ అంటే ఆ ఓనర్షిప్ కానీ పొసెషన్ని కానీ తెలిపే వర్డ్స్ కూడా ఏమంటారు? వర్బ్ అనే అంటారు. ఓకే, సో షీ హ్యాస్ ఏ కార్, లేదా ప్రభాస్ హ్యాస్ ఏ ఫ్యాన్ ఫాలోయింగ్. సో అక్కడ కూడా హ్యాస్ అనేది ఏంటి? వర్బే అవుతుంది. అంటే వర్బ్స్ అనేవి ఎల్లప్పుడూ యాక్షనే కాదు, పొసెషన్ని తెలిపే వర్డ్స్ కూడా వర్బ్స్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్బ్స్ కూడా, అవి కూడా వర్బ్సే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సీ ద థర్డ్ వన్, హీ ఈజ్ మై ఫ్రెండ్. ఎవరతను అంటే హీ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, అతను నా ఫ్రెండ్ అని చెప్పడానికి నాకు ఒక వర్బ్ సహాయపడింది. అదేంటి? స్టేట్ ఆఫ్ బీయింగ్ని తెలుపుతుంది. సో వర్బ్ అనేది యాక్షన్ మాత్రమే కాదు, పొసెషన్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సరే అడ్వర్బ్ ఏంటి? వర్బ్ చదువుకున్న తర్వాతే అడ్వర్బ్ చదువుకోవాలి. ఎందుకు? నౌన్ ప్రనౌన్ చదువుకున్న తర్వాత అడ్జెక్టివ్ చదివాం. ఎందుకు? ఈ అడ్జెక్టివ్ అనేది నౌన్ని ప్రనౌన్ని క్వాలిఫై చేసేసింది. నెక్స్ట్ ఏం చేస్తాము? వర్బ్ చదువుకోవాలి. వర్బ్ చదువుకున్న తర్వాత అడ్వర్బ్ చదువుకోవాలి. ఎందుకు? ఈ అడ్వర్బ్ అనేది ఈ నౌన్ని క్వాలిఫై చేస్తుంది. చూడండి, క్వాలిఫైస్ ఏ వర్బ్, క్వాలిఫైస్ ఏ వర్బ్, క్వాలిఫైస్ అన్ అడ్జెక్టివ్, క్వాలిఫైస్ అండ్ అనదర్ అడ్వర్బ్. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఫస్ట్ వర్బ్ని క్వాలిఫై చేస్తుందంట. సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ఏట్ క్విక్లీ. ఏట్ అనేది ఏంటి ఇక్కడ? వర్బ్. ఓకేనా? ఏట్ అనేది ఏంటి? వర్బ్. ఎలా తింటున్నాడంట? చాలా క్విక్గా తింటున్నాడు, తొందరగా తింటున్నాడు. అంటే ఈ క్విక్లీ అనే వర్డ్ దేని క్వాలిఫై చేస్తుంది? దేని గురించి చెప్తుంది? మనకి తినడం గురించి చెప్తుంది, అంటే ఏట్ గురించి చెప్తుంది. సో అందుకే ఇదేమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఇప్పుడు చూడండి, గర్ల్ అంటే ఏంటి? గర్ల్ అంటే నౌన్. ఓకే, నౌన్ ముందు ఏమున్నా అదేమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది అని చెప్పాను, అవునా? సో అడ్జెక్టివ్. ఎలాంటి అమ్మాయి అంటే బ్యూటిఫుల్ అమ్మాయి. సో అందుకని బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అయితే ఈ వెరీ ఉంది కదా, ఈ వెరీ అనేది ఏంటి? ఈ వెరీ అనేది దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? బ్యూటిఫుల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, నేను జస్ట్ షీ ఈజ్ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పలేదు, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేసి కొంచెం ఎక్కువ బ్యూటిఫుల్ అని చెప్పడానికి నేను ఇక్కడ వెరీ అనే వర్డ్ని యూజ్ చేశాను. ఓకేనా? అంటే ఈ వెరీ అనే వర్డ్ అడ్జెక్టివ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అందుకని ఇది అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, షీ వాక్స్ వెరీ ఫాస్ట్. నౌ సి, వాక్స్ అనేది ఏంటి? వర్బ్. ఎస్ ఆర్ నో? వాక్స్ అనేది ఏంటి? వర్బ్. నౌ సి, షీ వాక్స్ ఫాస్ట్. వెరీ తీసేద్దాం, కాసేపు వెరీ తీసేద్దాం. షీ వాక్స్ ఫాస్ట్. ఫాస్ట్ అంటే ఏంటి? ఫాస్ట్ అంటే వాక్ గురించేగా చెప్పేది, అంటే ఇదేంటి? అడ్వర్బేగా. ఎస్, అడ్వర్బ్. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ ఫాస్ట్గా నడుస్తుంది అని చెప్పాలనుకుంటున్నాను. ఆ కేసులో నేను ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటి? వర్బ్. మరి ఈ
వెరీ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ అడ్వర్బ్. దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంకొక అడ్వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అర్థమవుతుందా? సో అందుకే డెఫినేషన్ ఏమైందో చూడండి, క్వాలిఫైస్ వర్బ్, ఓకే, అండ్ ఇట్ క్వాలిఫైస్ అడ్జెక్టివ్, మరొకటి ఏంటంటే ఇట్ క్వాలిఫైస్ అడ్వర్బ్. మూడింటిని క్వాలిఫై చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం చేసింది, వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. చూడండి వర్బ్ని క్వాలిఫై చేసింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అడ్జెక్టివ్ని క్వాలిఫై చేసింది. థర్డ్ ఎగ్జాంపుల్లో అనదర్ అడ్వర్బ్ని క్వాలిఫై చేసింది. అర్థమవుతుందా? సో అడ్వర్బ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఇట్ ఈస్ అ వర్డ్ దట్ క్వాలిఫైస్ ఎ వర్బ్, అడ్జెక్టివ్ అండ్ అనదర్ అడ్వర్బ్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రెపోజిషన్. ప్రెపోజిషన్ అంటే ఏంటి, ప్రీ ప్లస్ పొజిషన్. ఓకే, ఈ వర్డ్ని మనం స్ప్లిట్ చేస్తే ప్రీ ప్లస్ పొజిషన్. ప్రీ అంటే ఏంటి, బిఫోర్, దేని ముందో ఉంటుందంట. దేని ముందు ఉంటుంది, నౌన్ ముందే ఉంటుంది. ఓకేనా? పొజిషన్ అంటే దాని యొక్క పొజిషన్. నౌన్ ముందు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, సి ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఓకే, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ ప్రెపోజిషన్ ఏంటి, అండర్. అవునా? నౌన్ ముందు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే డెఫినేషన్ అదేగా. సి టేబుల్ అంటే ఏంటి, నౌన్. సో నౌన్ ముందు ఉంది కదా, సి ప్రెపోజిషన్. ఎస్ ఆర్ నో? సో నౌన్ ముందు ఉండేవి రెండు. ఎప్పుడూ కూడా నౌన్ ముందు మనకి రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచే కనిపిస్తాయి. ఒకటి అడ్జెక్టివ్, ఓకే, ఒకటి అడ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెపోజిషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. ఓకే, ఇన్ అనేది ఏంటి, ప్రెపోజిషన్. ఇన్ అనేది ఏంటి, ప్రెపోజిషన్. రివర్ అనేది ఏంటి, నౌన్. ఓకే, నౌన్ ముందు ఉందా, ఎస్, ప్రెపోజిషన్. సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, కంజంక్షన్. ఓకే, దీన్ని ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. అసలు కంజంక్షన్ అంటే ఏంటి, సి కన్ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ ఏంటంటే టుగెదర్. ఓకే, టుగెదర్. జంక్షన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ 2 or 3 things మీట్. జంక్షన్ అది. ఓకే, అంటే కంజంక్షన్ అంటే ఏంటి, కనెక్టింగ్ వర్డ్స్ అని అర్థం. ఓకే, కనెక్టింగ్ వర్డ్స్ అంటే కనెక్ట్ చేస్తుంది, జాయిన్ చేస్తుంది. ఓకే, ఏం జాయిన్ చేస్తుంది అంటే రెండు వర్డ్స్ని కానీ, 2 words కానీ, 2 phrases కానీ, 2 clauses కానీ, లేదా 2 sentencesని కానీ కలిపితే దాన్ని కంజంక్షన్ అంటారు. ఈ ఫ్రేజ్ క్లాజ్ ఏంటో కాసేపు చూద్దాం. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఆ ఫ్రేజ్ అండ్ క్లాజ్ గురించి మీకు క్లియర్గా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. కంజంక్షన్, సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, రామ్ అండ్ శ్యామ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ వేటిని కనెక్ట్ చేసింది, రామ్ని శ్యామ్ని కనెక్ట్ చేసింది అండ్ అనే కంజంక్షన్. సో ఇదేమవుతుంది, కంజంక్షన్. ఇక్కడ రెండు పదాలని కనెక్ట్ చేసింది. నెక్స్ట్ చూడండి, హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్. ఓకే, he did not come to school because he was ill. రెండు సెంటెన్సెస్ని కలిపింది. ఓకేనా? సో దీని ఏమంటారు, కంజంక్షన్ అని అంటారు. ఫ్రేజ్ అండ్ క్లాజ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ కంజంక్షన్. నెక్స్ట్ చూడండి, ఇంటర్జెక్షన్. ఇట్ ఈస్ ఇంటర్జెక్షన్, నాట్ జంక్షన్. ఓకే, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, సడన్ ఇమోషన్స్ లేదా సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సి హల్లాస్, వావ్, హుర్రే, హో, ఇవన్నీ ఏంటి, ఇంటర్జెక్షన్ అని అంటారు. ఓకేనా? అంటే కొంచెం ఎక్స్క్లమేటరీ మార్క్స్తో యూస్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంటర్జెక్షన్ అనమాట. ఓకే, సో ఈ ఇంటర్జెక్షన్ పార్ట్ నుంచి యాక్చువల్గా మనకు ఎలాంటి రూల్స్ ఉండవు. కాకపోతే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్జెక్షన్ అని, ఎందుకంటే ఇంగ్లీష్ చదువుకున్న తర్వాత అసలు 8 parts ఆఫ్ స్పీచ్, అందులో 8th one ఏంటో తెలియకపోతే బాగుండదు కదా. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. సో ఓకే, సో ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఆర్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఇమోషన్స్, వాటిని ఇంటర్జెక్షన్ అని అంటారు. ఓకే, సో ఇవి 8 parts ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సరే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తే అందులో ఏ వర్డ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, అండ్ దట్ హ్యాస్ అ మీనింగ్ఫుల్ సెన్స్. ఖచ్చితంగా మీనింగ్ ఉండాలి. మీనింగ్ లేకుండా నువ్వు ఏదో 4-5 పదాలు కలిపి ఒక సెంటెన్స్ చేస్తా అంటే కుదరదు. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, కరెక్ట్ మీనింగ్ ఉండాలి, అదే సెంటెన్స్ అవుతుంది. ఓకే, మనకు ఎక్కడా కూడా సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఎవరు అడగరు. ఓకే, ఎగ్జామ్లో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చదవాలి. ఎందుకంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎందుకు చదవాలంటే జనరల్గా 4 ఉంటాయి. ఆ 4ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఫస్ట్ మనం ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చదివిన తర్వాతనే ఆ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనకు అర్థమవుతుంది. సో అందుకే ఒకసారి చూద్దాం. చూడండి అసలు ఎన్ని ఉన్నాయి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్.
టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్కి వెళ్ళే ముందు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంటెన్స్లో సెంటెన్స్ యొక్క పార్ట్స్ కనుక చూస్తే మనకి ఏముంటాయి, జనరల్గా సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రెడికేట్ మనకు అంత అవసరం లేకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? వన్ హూ డస్ అన్ యాక్షన్, అదే సబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ టాక్డ్ అబౌట్ దట్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఎవరు సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నారు? ఎర్త్. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఎర్త్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇదేమవుతుంది? సబ్జెక్ట్ వదిలిపెట్టి మిగతాదంతా ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది. ఓకేనా? ప్రెడికేట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద స్టూడెంట్స్ స్టడీ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, అందుకని స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్ అయింది. మిగతా పార్ట్ అంతా ఏమంటారు? దీన్ని ప్రెడికేట్ అంటారు. ఓకే, రైట్. ఇది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. 4 టైప్స్ ఉంటాయి జనరల్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఏంటా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్? ఫస్ట్ వన్ చూడండి, డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటారు. డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్, లాస్ట్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకే, ఈ 4 టైప్స్ చాలా ఇంపార్టెంట్. అయితే నేను ఇక్కడికి ఎందుకు స్టార్ మార్క్ పెట్టాను అంటే, ఈ అసర్టివ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే అసర్ట్ సినోనిమ్స్లో అడిగాడు. వాట్ ఈస్ అసర్ట్ అని అడిగాడు, లేదా అసర్టివ్ ఇలా కూడా అడగచ్చు. ఓకే, సో అందుకని అసర్టివ్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్ అనే వర్డ్ ఉంది కదా. ఎస్, డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్. అసర్టివ్ వర్డ్ తెలియదు అనుకోండి, డిక్లరేటివ్ మనకు తెలుసు కదా, సేమ్ ఆ మీనింగ్ కూడా అదే. డిక్లరేటివ్ అంటే నేను డిక్లేర్ చేస్తున్నాను, నేను ఒపీనియన్ చెప్తున్నాను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, లేకపోతే నేను ఏదో స్టేట్మెంట్ చెప్పేస్తున్నాను, ఏదో వాగేస్తున్నాను, అదే అసర్టివ్ అవుతుంది. ఓకేనా? అసర్ట్ అంటే ఏంటి? గివ్ యువర్ ఒపీనియన్, సే సంథింగ్ ఇస్ కాల్డ్ అసర్టివ్. రైట్? నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం మనం. ఫస్ట్ది ఏంటి? డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్. A sentence that declares an opinion or a statement, ఏదైనా ఒపీనియన్ కానీ స్టేట్మెంట్ కానీ ఇస్తే దాన్ని ఏమంటారు? డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, అర్జున్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. నేనే డిక్లేర్ చేసేస్తాను అర్జున్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సో అదొక స్టేట్మెంట్ అయ్యింది. ఓకే, సో ఇట్ ఈస్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, ఇంటరాగేట్. ఇది ఇంపార్టెంట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఓకే, అక్కడ అసర్టివ్ వర్డ్ అనేది ఇంపార్టెంట్, పదం ఇంపార్టెంట్, ఎందుకంటే దాని మీనింగ్ అడుగుతాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? జనరల్గా ఏమంటారు? WHతో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. కానీ నిజంగా అన్ని WHతోనే స్టార్ట్ అవ్వాలా? అలా కాకుండా లేకపోతే నేను జస్ట్ ఆర్ యూ కమింగ్ టు స్కూల్, అక్కడ నేను WHతో ఏం స్టార్ట్ చేయలేదు, అయినా కూడా అది ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ అవుతుంది కదా. సో డెఫినేషన్ ఏంటంటే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే WHతోనే స్టార్ట్ అయ్యే వర్డ్స్ కాదు, స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ కాదు. చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే సింపుల్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఓకే, మరి దేంతో మొదలు అవ్వాలి? ఓకే, మనకు తెలిసిందే కదా, WH ఫ్యామిలీ. WH అంటే వాట్, వెన్, వై, హూ, హూమ్, ఇవన్నీ వాటితో స్టార్ట్ అయ్యి ఓకే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. అప్పుడు అవన్నీ ఇంటరాగేటివ్ అవుతుంది. నెక్స్ట్, అది మనకు తెలుసు, తెలియంది ఏంటో నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయితే, ఓకే, హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యి ఓకే అండ్ దెన్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినా అవి కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ యూ ఇల్ క్వశ్చన్ మార్క్, ఆర్ యూ ఇల్ క్వశ్చన్ మార్క్. ఓకే, అంటే దేంతో స్టార్ట్ అయింది? ఆర్తో స్టార్ట్ అయింది. WHతో స్టార్ట్ అవ్వలేదు, ఆర్తో స్టార్ట్ అయింది. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిందా? ఎండ్ అయింది. సో ఇది కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, డూ యూ నో మై నేమ్? ఓకే, డూ యూ నో మై నేమ్ క్వశ్చన్ మార్క్. దేంతో మొదలైంది? WHతో మొదలైందా? కాదు కదా. దేంతో మొదలైంది? హెల్పింగ్ వర్బ్తో మొదలైంది, డూతో మొదలైంది. ఓకే, ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏంటి అనేది మనం వర్బ్ చాప్టర్లో నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే నాట్ జస్ట్ WHతో స్టార్ట్ అయితే కాదు, WHతో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినా ఇంట్రాగేటివే. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? హెల్పింగ్ వర్బ్స్తో మొదలయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినా అవి కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. A
సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఎ క్వశ్చన్స్ అంటే కంపల్సరీ క్వశ్చన్ మార్క్ ఉండాలి. దట్ యూజువలీ బిగిన్స్ విత్, చూడండి WH అన్ని WH ఇక్కడ వరకు ఆపండి. నెక్స్ట్ చూడండి, హెల్పింగ్ వర్బ్స్తో మొదలయ్యి ఈజ్, ఆర్, యామ్, డూ, డస్, డిడ్. ఓకే, దెన్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్, వీటితో మొదలయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిన వాటిని కూడా ఏమంటారు? ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్ మార్క్, WHతో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది, సింపుల్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ టుడే క్వశ్చన్ మార్క్. సో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. అర్థమవుతుంది కదా? సో ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 2 types. One starting with WH words, ending with the question mark. The other starting with helping verb and ending with the question mark. రెండు ఉంటాయి, ఒకటి WHతో స్టార్ట్ అవ్వాలి, మరొకటి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేవి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఇంట్రోగేటివ్ అయిపోయింది. ఇంపరేటివ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇంపరేటివ్ అంటే ఏంటి? ఓకే, ఇంపరేటివ్ అంటే కమాండ్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, అడ్వైస్ కానీ, సజెషన్ కానీ తెలిపే వర్డ్స్ ఉంటాయి కదా, వాటినన్నిటినీ కూడా తెలిపే సెంటెన్సెస్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా ఏమంటారు? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఏమేమి రావాలి అందులో? కమాండ్, ఇన్స్ట్రక్షన్, అడ్వైజ్, సజెషన్స్. ఓకే, రిక్వెస్ట్ ప్లీజ్ అన్న వర్డ్ యూస్ చేస్తాం కదా మనం. సో ఆ వర్డ్స్, ఆ సెంటెన్సెస్ కూడా ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గెట్ అవుట్ అని చెప్పాను. గెట్ అవుట్ అంటే ఏంటి? ఒకరు ఇంకొకరికి గెట్ అవుట్ అంటే కమాండ్. ఓకే, కమాండ్ ఇచ్చేసాడు వెళ్ళిపో అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు అంటే ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు, ఎవరికి చెప్పారనేది ఏమీ ఉండదు, జస్ట్ ఒక చిన్న కమాండ్, జస్ట్ స్మాల్ కమాండ్, దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఓకే, సో గెట్ అవుట్. నెక్స్ట్ రీడ్ మోర్ టు రైట్ వెల్. ఓకే, రీడ్ మోర్ టు రైట్ వెల్, ఇదేంటి? అడ్వైస్ లేదా సజెషన్. మంచిగా చదవండి, మంచిగా రాయాలంటే మంచిగా చదవండి అని అర్థం. ఓకే, ఎక్కువ చదవండి అని అర్థం. రైట్, సింపుల్. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్తోని మనకు పనేమీ లేదు, జస్ట్ కమాండ్స్ ఇవ్వడం లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదా సమ్ అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఇవ్వడం. ప్లీజ్ హ్యావ్ సమ్ వాటర్ అని అన్నాను అనుకోండి, అది కూడా ఇంపరేటివ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ప్లీజ్ అన్న వర్డ్ని నేను యూస్ చేశాను కాబట్టి. సో కమాండ్, ఇన్స్ట్రక్షన్, అడ్వైజ్, సజెషన్ అండ్ రిక్వెస్ట్, ఇవన్నీ కూడా ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్క్లమేషన్, వావ్ అని ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి ఖచ్చితంగా. సో అంటే ఏంటి? ఇక్కడ సడన్ ఇమోషన్ ఆర్ ఎగ్జైట్మెంట్తో కూడుకున్న, అక్కడ మనం ఇంపరేటివ్ చూసాం కదా, ఇంపరేటివ్లో కొన్ని వర్డ్స్ చూసాం, హల్లాస్, హుర్రే, వావ్, అవేలాగో సేమ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో వాటిని యూస్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఆ వర్డ్స్ని యూస్ చేస్తాం. సో సడన్ ఇమోషన్ ఆర్ ఎగ్జైట్మెంట్ ఆర్ ఫీలింగ్తో కూడుకున్న సెంటెన్సెస్ అన్నీ కూడా ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, హుర్రే ఎక్స్క్లమేటరీ మార్క్, హుర్రే ఎక్స్క్లమేటరీ మార్క్, వి వన్ ద ఫుట్బాల్ మ్యాచ్, ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నెక్స్ట్ చూడండి, హల్లాస్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఐ యామ్ రూయిన్డ్. అర్థమవుతుందా? సో హుర్రే అంటే ఏంటి? హ్యాపీగా ఉన్నప్పుడు, నువ్వు ఏదైనా గెలిస్తే హుర్రే అనాలి, లేదు నువ్వు ఏదైనా నష్టపోతే లేకపోతే నువ్వు అన్సక్సెస్ఫుల్, నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు హల్లాస్ అని యూస్ చేయాలి. అంటే ఇది పాజిటివ్ వర్డ్, దిస్ ఇస్ పాజిటివ్ వర్డ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్ వర్డ్. హుర్రే ఇస్ పాజిటివ్, హల్లాస్ ఇస్ నెగిటివ్ వర్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అంటే ఇప్పుడు మనము 4 రకాలైన సెంటెన్సెస్ ఉంటాయని నేర్చుకున్నాం. ఏంటవి? ఫస్ట్ ఏంటి? డిక్లరేటివ్ లేదా అసర్టివ్, నెక్స్ట్ది ఇంట్రోగేటివ్, తర్వాతది ఇంపరేటివ్ అండ్ లాస్ట్ ఎక్స్క్లమేటరీ చూసాం. సెంటెన్సెస్ అని చూసాం కదా. అయితే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ నేర్చుకున్నప్పుడు రెండు ఫ్రేజెస్ని క్లాసెస్ని కలిపే వర్డ్స్ని ఏమంటారు? కంజంక్షన్ అని చదివాం కదా. ఓకే, మరి అసలు ఫ్రేజ్ అంటే ఏంటో, క్లాజ్ అంటే ఏంటో కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలిగా. ఎస్, ఓకే, అదేంటో చూద్దాం. అసలు ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే చూడండి, ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ యొక్క కాంబినేషన్ ఉండకూడదు. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్సే, ఫ్రేజు గ్రూప్ ఆఫ్ వర్డ్సే, క్లాస్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. మరి రెండిట్లో తేడా ఏంటి అంటే, ఫ్రేజ్లో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అస్సలు ఉండకూడదు. ఓకే, సో వితౌట్ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్. ఎగ్జాంపుల్ చూస్తే కానీ అర్థం కాదు. చూడండి, ఫస్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకేనా, ఇక్కడ ఫ్రేజ్ ఏమవుతుంది? ఇన్ ద ఈస్ట్ అనేది ఫ్రేజ్ అవుతుంది. ఏమవుతుంది? ఇన్ ద ఈస్ట్ అనేది ఏమవుతుంది? ఫ్రేజ్ అవుతుంది. సబ్జెక్ట్ ఉందా ఇక్కడ? లేదు. వర్బ్ కూడా లేదు. సో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అసలే లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాన్ని ఏమంటారు? ఇన్ ద ఈస్ట్ అని అంటారు. ఓకే, ఇన్ ద ఈస్ట్ అంటే అదొక ఫ్రేజ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి,
ఇది తెలుసు కదా మనకి, హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ది వాల్. ఓకే, ఆన్ ద వాల్ అనేది ఏంటి, ఫ్రేజ్ అవుతుంది. ఓకే, ఆన్ ద వాల్ అనేది ఏమవుతుంది, ఫ్రేజ్ అవుతుంది. దీనిలో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉందా, లేదు కదా. సో అందుకని ఎనీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ హ్యావ్ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్. నెక్స్ట్ క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. క్లాజ్ అంటే ఏంటంటే ఇది కూడా నేను ఏమని చెప్పాను, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనే చెప్పాను. ఫ్రేజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్సే, క్లాజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండాలి, ఇక్కడ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండాలి ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఈ క్లాజ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే కండిషనల్ సెంటెన్సెస్లో మనం ఎక్కువగా యూస్ చేసేది క్లాజెస్. చూడండి, ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఆర్ ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సబ్జెక్టేగా, యూ అంటే సబ్జెక్ట్, స్టడీ అంటే ఏంటి, వర్బ్, అయిపోయింది. నెక్స్ట్ పక్కన పడేది దాన్ని. నెక్స్ట్ యూ అంటే ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్, విల్ గెట్ అనేది ఏంటి, వర్బ్. ఓకే, అంటే ఇక్కడ రెండు సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉంది, అనదర్ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉంది. ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి చూడండి, దీన్ని ఒక క్లాజ్ అని అంటారు. దీని ఏమంటారు, దిస్ ఈస్ క్లాజ్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ క్లాజ్ నెంబర్ 2 అనుకోండి. క్లాజ్ నెంబర్ 2 అయితే రెండు క్లాజెస్ ఉన్నాయి కదా, ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉండాలి కదా. ఆ డిఫరెన్స్ ఏంటంటే చూడండి, సపోజ్ నేను ఈ క్లాజ్ని ఫుల్ స్టాప్ పెట్టా ఇక్కడ, అంటే దీన్ని ఇండివిజువల్గా యూజ్ చేద్దాం అనుకుందాం. అంటే యూ స్టడీ హార్డ్ ఫుల్ స్టాప్ అని పెట్టాను. మీనింగ్ ఏమైనా ఉందా అంటే ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి దాన్ని మీనింగ్ఫుల్ చేయడానికి. ఓకే, యూ స్టడీ హార్డ్ ఫుల్ స్టాప్ అని పెడితే ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. అవునా, అంటే ఏంటి, ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది, కంప్లీట్ అవ్వడానికి దేనిపైన డిపెండ్ అవుతుంది. అందుకే దీని ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఏమంటారు, ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఇండిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకుందాం, ఫుల్ స్టాప్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అంటే ఇదంతా కూడా కంప్లీట్ సెన్స్ ఇస్తుంది కదా, సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉంది అండ్ ఇట్ గివ్స్ అస్ ఎ కంప్లీట్ మీనింగ్. సో ఇది దేనిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంప్లీట్ ఉంది కాబట్టి. సో దీన్ని ఏమంటారు, దీన్ని ఇండిపెండెంట్, ఓకే, ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఇది డిపెండ్ అవ్వట్లేదు దేనిపైన. ఓకే, ఇది దీనిపైన డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఏమంటారు, డిపెండెంట్ క్లాజ్. ఓకే, డిపెండెంట్ క్లాజ్. దిస్ ఈస్ డిపెండెంట్ క్లాజ్ బికాస్ దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద అదర్ క్లాజ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ క్లాజ్. ఇది దేని మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ఇండిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్ చూడండి, ఇది దేనిపైన డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు కదా, మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ పైన డిపెండ్ అవుతుంది, అంటే ఇది సబార్డినేట్ కింద ఉంది, కింద పొజిషన్ అనమాట. సో దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటారు. ఓకే, సబార్డినేట్ క్లాజ్. అర్థమవుతుంది కదా. సో క్లాజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ అ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, రెండు క్లాసెస్ ఉంటాయి, అంటే ఒక సెంటెన్స్లో రెండు క్లాసెస్ ఉంటాయి. ఒకటేంటి, ఇండిపెండెంట్ క్లాజ్, దేనిపైన డిపెండ్ అవసరం లేదు. సో ఇండిపెండెంట్ క్లాజ్, దాన్నే మెయిన్ క్లాజ్ అంటారు. మరొకటి ఏంటంటే ఈ సెంటెన్స్లో మరొక పార్ట్ ఉంటుంది, అదేంటంటే డిపెండెంట్, అంటే ఇండిపెండెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, దాన్నే సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. ఓకే, సో దీన్ని ఫ్రేజ్, ఇప్పుడు మనం చూసిన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రేజ్ అండ్ క్లాజ్. యాక్చువల్గా మనకు ఫ్రేజ్ అనేది ఎక్కడ కూడా మనం యూజ్ చేయము. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఫ్రేజ్ అనే వర్డ్ వస్తుంది కదా, ఈవెన్ ఇడియమ్స్ కూడా 2-3 పదాలు కలిస్తేనే మనకు ఒక ఇడియం అని అంటారు, కానీ దాంట్లో సబ్జెక్ట్ వర్బ్ ఏమీ ఉండదు. ఓకే, మీరు అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రేజ్ అంటే ఏంటో. కానీ క్లాజ్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే కండిషనల్ సెంటెన్సెస్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ క్లాజ్. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఇంట్రొడక్షన్. అంటే ఇంట్రొడక్షన్లో మనం ఏమేమి చూసాము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసాము, సెంటెన్స్ అంటే ఏంటో చూసాము, సబ్జెక్ట్ ప్రెడికేట్ ఏంటో చూసాము, అండ్ దెన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసాము, ఫ్రేజ్ అండ్ క్లాజ్ యొక్క డిఫరెన్స్ చూసాము. ఇవేంటి అంటే బేసిక్స్ అనమాట. అంటే రేపు పొద్దున మనం ఏదైనా రూల్స్ చదువుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ ఫండమెంటల్స్ ఉండాలి. ఓకేనా, సరే, నెక్స్ట్ సెషన్లో మరొక చాప్టర్ని డీల్ చేద్దాం.